అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఆగస్ట్ 23, 2026 నమస్తే తెలంగాణ తెలుగు దినపత్రిక ఆదివారం సంచిక బతుకమ్మలో వచ్చినటువంటి పదకీలిక సమాధానాలు చూద్దాం. ఆధారాలు: 1 అడ్డం సుమిత్ర సుతుడు లక్ష్మణుడు. 3 అక్షరాలు రావాలన్నారండి. సుమిత్ర సుతుడు కాబట్టి లక్ష్మణుడిని సౌమిత్రుడు అంటారు. మనం ఇక్కడ సౌమిత్రి అని కూడా రాయొచ్చండి. 3 అక్షరాలు కాబట్టి సౌమిత్రి అని రాశాను. తర్వాత 1 నిలువు కిరాణా సరుకులు. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సౌ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి సౌదా సరిపోతుందండి. తర్వాత 6 అడ్డం ఎల్లప్పుడూ. 2 అక్షరాలు రావాలన్నారు. సదా సరిపోతుందండి. మనకు దా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 6 నిలువు పడవ నడిపేవాడు. 3 అక్షరాలు రావాలన్నారు. సరంగు సరిపోతుందండి, ఎందుకంటే మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 11 అడ్డం కొందరు నిద్రలో పెట్టేది. 3 అక్షరాలు రావాలన్నారు. గుర్రక సరిపోతుందండి, మనకు గు మొదటి అక్షరంగా కూడా వచ్చింది. తర్వాత 9 నిలువు కుతికే పిల్లన గ్రోవి. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి పీకా సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 9 అడ్డం కూర్చునే కర్ర పలక. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పీ మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పీట సరిపోతుందండి. తర్వాత 2 నిలువు లంక పతనాన్ని స్వప్నించిన విభీషణ పుత్రి. 3 అక్షరాలు రావాలన్నారు. త్రిజట సరిపోతుందండి, మనకు త్రి మొదటి అక్షరంగా కూడా ముందే వచ్చింది. తర్వాత 7 అడ్డం నీటిలో పుట్టిన తామర. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు జా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జలజం సరిపోతుందండి. తర్వాత 3 నిలువు ఎల్లోరా సమీప గుహలు. 3 అక్షరాలు రావాలన్నారు. అజంతా సరిపోతుందండి, మనకు జం 2వ అక్షరంగా కూడా వచ్చింది. తర్వాత 3 అడ్డం ఆంగ్లేయులతో పోరాటానికి గాంధీ ఎంచుకున్న మార్గం. 3 అక్షరాలు రావాలన్నారు. అహింస సరిపోతుందండి, ఇక్కడ మనకు ఆ మొదటి అక్షరంగా కూడా వచ్చింది. తర్వాత 4 నిలువు అట్ల కాడ. 3 అక్షరాలు రావాలన్నారు. సలాకి సరిపోతుందండి, మనకు సా మొదటి అక్షరంగా కూడా వచ్చింది. తర్వాత 8 అడ్డం అధికేచ్ఛ పేరాశ. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి లాలస అన్న పరాయపదం సరిపోతుందండి. తర్వాత 5 నిలువు చిగురు పల్లవం. 4 అక్షరాలు రావాలన్నారు. మనకు సా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి కిసలయం అన్న పరాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 14 అడ్డం ఖర్చు. 2 అక్షరాలు రావాలన్నారు. వ్యయం సరిపోతుందండి, ఎందుకంటే మనకి ఎం 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 14 నిలువు సేద్యం. 4 అక్షరాలు రావాలన్నారు. వ్యవసాయం సరిపోతుందండి, ఇక్కడ మనకు వ్యా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 18 అడ్డం సారాతో చావడి. 3 అక్షరాలు రావాలన్నారు. వసారా సరిపోతుందండి, మనకు సా 2వ అక్షరంగా కూడా వచ్చింది. తర్వాత 20 అడ్డం గుడి. 3 అక్షరాలు రావాలన్నారు. ఆలయం సరిపోతుందండి, మనకు ఎం 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 18 నిలువు ప్రేమ మోహం. 3 అక్షరాలు రావాలన్నారు. వలపు సరిపోతుందండి, ఇక్కడ మనకు వా మొదటి అక్షరంగా లా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 23 అడ్డం వ్రణం. 3 అక్షరాలు రావాలన్నారు. కురుపు సరిపోతుందండి, మనకు పు 3వ అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 20 నిలువు ఏడాది పొడవునా. 4 అక్షరాలు రావాలన్నారు.
ఏడాది పొడవునాను 6 గాలం అంటారంటండి. నేను కూడా ఈ వారమే తెలుసుకున్నాను. నేను ప్రతి ఆదివారం పదకేలిక పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి క్లూస్ ఆధారంగా. అలాగే మీరు ఏమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే నాకు పదకేలిక పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. నేను ఈ వారం తెలుసుకున్న పదాలలో 6 గాలం అనేది సంవత్సరం పొడవునా అని చెప్పడానికి వాడతారని తెలుసుకున్నాను. తర్వాత 28 అడ్డం రావణ రాజ్యం 4 అక్షరాలు రావాలన్నారు. లంకాపురి సరిపోతుందండి. ఇక్కడ మనకు లం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 24 నిలువు బండి కట్టడం గుర్రం ఎక్కిపోవడం 3 అక్షరాలు రావాలన్నారు. సవారీ సరిపోతుందండి. మనకు రి 3 అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 26 అడ్డం వ్యాజ్యం కోర్టు కేసు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి దావా సరిపోతుందండి. తర్వాత 26 నిలువు చాటు మాటు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దాపు సరిపోతుందండి. తర్వాత 12 నిలువు మర్మం గుట్టు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రహస్యం సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం ముక్కు పొడి 2 అక్షరాలు రావాలన్నారు. నస్యం సరిపోతుందండి. మనకు స్యం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 17 నిలువు కవిత్రయంలో ఒకరు 3 అక్షరాలు రావాలన్నారు. నన్నయ సరిపోతుందండి. ఇక్కడ మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 22 నిలువు ఇత్యాది 3 అక్షరాలు రావాలన్నారు. వగైరా సరిపోతుందండి. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 27 అడ్డం వ్యాసుని జనకుడు 3 అక్షరాలు 5 అక్షరాలు రావాలన్నారండి. సారీ, మనకు రా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పరాశరుడు సరిపోతుందండి. తర్వాత 25 నిలువు తలగడ దిండు 2 అక్షరాలు రావాలన్నారు. సరిపోతుందండి. తర్వాత 19 నిలువు ప్రకృతిలో ఖని లోహాల నేల అంతర్భాగం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నీ 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి గని సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం కిటికీ 3 అక్షరాలు రావాలన్నారు. గవాక్షం సరిపోతుందండి. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 15 నిలువు దుక్కి ప్రారంభం 4 అక్షరాలు రావాలన్నారు. ఏరువాక సరిపోతుందండి. మనకు వా 3 అక్షరంగా వచ్చింది. తర్వాత 15 అడ్డం ఒక తిథి 4 అక్షరాలు రావాలన్నారు. ఏ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఏకాదశి సరిపోతుందండి. తర్వాత 13 నిలువు పున్నమి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి రాక అన్న పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి. రాక అంటే పున్నమి అని కూడా నేను ఇవాళ తెలుసుకున్నాను. తర్వాత 16 నిలువు పెరుగు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి దది సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం వాడుకలో మారుచిడి తల్లి 3 అక్షరాలు రావాలన్నారు. తాటకి సరిపోతుందండి ఇక్కడ. అంతేనండి. ఈ వారం 10 కేలిక పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల
నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.